పశ్చాత్తాపానికి ఆలస్యం లేదు. మన గతం ఎంత చెడ్డదైనా యేసు క్షమ గొప్పది. నిజమైన విశ్వాసం ఉంటే రక్షణ ఖచ్చితం. ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలుపుతూ యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాటను వివరించబోతున్నాను. ఈ 2వ మాట చాలా గంభీరమైన మరియు ప్రేమతో నిండిన సందేశం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరంతా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఒక చిన్న మనవి. ఇక రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఏం రాసిందో చూడండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. అసలు ఇప్పుడు ఈ సందర్భం ఏమిటో చూద్దాం. బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తును 2 దొంగలతో కలిపి సిలువ మీద వేధిస్తారు. అందులో ఒక దొంగ యేసును తిరస్కరిస్తాడు, మరియు ఇంకో దొంగ తన తప్పులు ఒప్పుకొని యేసును నమ్ముతాడు. ఆ నమ్మకం కలిగిన దొంగ అంటాడు, ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఆ మాటకు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? యేసు ఆ దొంగను చూచి ప్రేమతో దయతో ఇలా చెప్పారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుందువు. దీని అర్థం ఏంటో తెలుసా? పాయింట్ నెంబర్ 1, క్షమించే ప్రేమ అనగా ఫర్గివ్నెస్. యేసువారు తన కష్టంలో కూడా వేరే వారిని గుర్తించారు. ఆ దొంగ పాపం చేసేవాడు, అయినప్పటికీ అతని మనసులో మార్పు వచ్చింది. మనం నిజంగా మనస్ఫూర్తిగా మారితే దేవుడు మన తప్పుల్ని పాపాల్ని క్షమించగలరని ఈ మాట మనతో చెప్తుంది. పాయింట్ నెంబర్ 2, విశ్వాసం యొక్క శక్తి అనగా పవర్ ఆఫ్ ఫెయిత్. ఆ దొంగ దగ్గర ఎటువంటి పుణ్యములు మంచి పనులు లేవు, సమయం కూడా లేదు. అయినా కూడా ఒక్క నిమిషంలోనే నమ్మకం చూపించాడు. దాని వలన యేసు అతనితో చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? విశ్వాసం ఉంటే రక్షణ దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 3, చివరి క్షణాల్లో కూడా రక్షణ. ఇది చాలా ముఖ్యం. ఆ దొంగ జీవితం అంతా తప్పులో గడిపినవాడే, కానీ చివరి గడియలో తన తప్పులు ఒప్పుకున్నాడు, యేసుని నమ్మినాడు. దానికి ఫలితంగా పరలోకాన్ని పొందుకున్నాడు. ఈ లోకంలో ఉండే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, వారు దేవుని దగ్గరకు వచ్చిన యెడల ఆయన వారిని దూరం చేయడు. పాయింట్ నెంబర్ 4, యేసుతో సంబంధం అనగా రిలేషన్ విత్ క్రైస్ట్. యేసు ప్రభు ఆ దొంగతో అన్నారు, నీవు నాతో కూడా పరదేశంలో నుందువు అని. పరదేశు అంటే కేవలం అదొక స్థలం మాత్రమే కాదు. పరలోకం అంటే యేసుతో కలిసి ఉండటం అని అర్థం. ఈ 2వ మాట మనకు చాలా పెద్ద పాఠం చెబుతుంది. మనుషులుగా మనం ఎన్ని తప్పులు చేసినా సరే, కానీ మన మనస్సు మారడం అనేది మాత్రం చాలా ముఖ్యం. దేవుని మీద నమ్మకం ఉంచి మన హృదయాన్ని మార్చుకోవాలి. ఇతరులను కూడా తిట్టడం కాకుండా ప్రేమతో చూడాలి. సింపుల్గా చెప్పాలంటే యేసు చెప్పిన ఈ మాట మనకొక ఆశ. విశ్వాసం ఉంటే ఎవ్వరికైనా రక్షణ అనేది దొరుకుతుంది. యేసుక్రీస్తు సిలువపై పలికిన మాటలు మన జీవితాలను మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. ఈరోజు మన హృదయాలను యేసుకు అప్పగిద్దాం. ఆయన కృప మనలను పరదేశుకు తీసుకెళ్తుంది. సిలువ మీద అంతటి కష్టం అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తు క్షమించడం, రక్షించడం మరియు ప్రేమించడం అనే వాటిని చూపించారు. సిలువ మీదున్న దొంగతో యేసు ప్రభువారు రేపు నువ్వు నాతో ఉంటావు అనలేదు, కానీ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అన్నారు. నువ్వు జీవిస్తున్న జీవితంలో రేపటికి ప్రాముఖ్యతనీయకు. ఈరోజే దేవుని దగ్గరకు రా. ఆయన నీతో ఉండాలనుకుంటున్నారు, మరి నీకు ఆయనతో ఉండాలని లేదా? ఈ 2వ మాట మనకేం చెప్తుందంటే, నీ జీవితంలో ఎంత పాపం, ఎన్ని తప్పులు ఉన్నా సరే, నువ్విప్పుడే దేవుని దగ్గరకు రమ్ము. ఆయన నీ కోసం సిద్ధంగా ఉన్నారు. ఆమెన్.
ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారితో ఈ వీడియో లింక్ని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దేవుని కృప, దయ ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.